కొన్ని వదంతులు పుకార్లు వస్తూ ఉన్నాయి. ఏదో రాజేష్ నాయుడు గారిని మారుస్తారు అన్నటువంటిది. అది ఏది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రాజేష్ నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, గెలుస్తారు అన్నటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంది. కాబట్టి రజనీ గారి ప్రతినిధిగా, రజనీ గారి పెట్టినటువంటి మనిషిగా మీరందరూ కూడా రజనీ గారికి ఏ రకంగా అయితే గతంలో మీరు సపోర్ట్ చేశారో అదే రకంగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా అందరూ కూడా రాజేష్ నాయుడిని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. రానున్న ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలను ప్రభావితం చేసే విషయం మీకు తెలిసినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వ పరంగా చర్యలు ఎందుకు తీసుకోవడం కారణం అదొకటి చెప్పండి సార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వ్యవహారంలో ప్రభుత్వం పరంగా ఎలాంటి మోషన్స్ ఉన్నాయనేది అదే ఒకటి. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు నమోదు చేయబడడం జరిగింది. ఆయనకి కోర్టులో బెయిల్ వచ్చింది. ఆ కేసులో విచారణ అన్నటువంటిది పూర్తవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.